ఇవాళ నిన్న ఈయన అడ్నూరు లక్ష్మణ్ కుమార్, ఇగో ఆయన మన క్రికెటర్ అజరుద్దీన్ ఇద్దరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, దాచుకోవడం మీ నైజం. అవునా? ఎన్ని మూటలు మోసిన ఇప్పటివరకు రేవంత్ రెడ్డి, ఆయన మూటలు మోసి ఇలా రైతులకు గన్ని బ్యాగులు కూడా దొరకనంత పరిస్థితి అయింది. ఇలా రైతులు గన్ని బ్యాగులు లేకుండా ఏడుస్తున్నారంటే కళాలలో ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ మీ రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని పైసలను తెలంగాణ దోచుకొని ఆ మూటలన్నీ కూడా ఢిల్లీ పెద్దలకు మోస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం, నేను చెప్తా ఆధారాలతో సహా. ప్రజాధనం అదేవిధంగా ఇంకా ఏవో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 2000 కోట్ల కుంభకోణం అనే అంకెని అంకెకు సంఖ్యకు తేడా తెలియని వాళ్ళు మంత్రులు. ఇక ఏం చేయాలి? 2000 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటున్నాడు. 2000 కోట్లు అనేది అంకె ఎట్లా అవుతుందయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు? సంఖ్య అవుతుంది. అంకెకు సంఖ్యకు తేడా తెలియకుండా మీరు ఆ మంత్రుల సీట్లలో కూర్చున్నారు. 687 కోట్లు టెండర్ విలువ అయితే మీరు 2000 కోట్లు అన్నారు. 2000 కోట్లు కాదు, 2000 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా కుంభకోణం జరిగింది. నేను ఇప్పుడు చెప్తా ఆధారాలతో సహా. అన్నీ మీరు తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టి తెలంగాణ ఇతరులకు ఇచ్చిండ్రు. ఇక దీనికంతా కుట్ర మామూలుగా జరగలేదు. దీని మీద తీస్తే ఆ ఎస్ఎస్ రాజమౌళి కూడా అమ్మో ఇదైతే నేను తీయలేను ఆయన కాడికి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంత పెద్ద కుట్ర దీంట్లో జరిగింది. మొట్టమొదట 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణలో ఈజీగా డబ్బులు ఎక్కడి నుంచి దోసుకోవచ్చు. సరే, ఆయన రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చి ల్యాండ్ నుంచి దోసుకోవచ్చు అని ఆయన క్లారిటీ ఉన్నది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే సిద్ధాస్తులు, లగ్జరీ వాచ్ల నుంచి మొదలు పెడితే కొత్వాల్గూడ, వట్టినాగులపల్లి, రాఘవ కన్స్ట్రక్షన్, బ్లూ పెయింట్, దాని తర్వాత నాదర్గుళ్ళు, దాని తర్వాత వట్టినాగులపల్లి, ఇక ఇవన్నీ ఇది పెద్ద స్టోరీ. సో వీళ్ళందరికీ సిద్ధాస్తులు. కానీ అసలు ఇంత కష్టం ఎందుకు పడాలి? ఇంతకన్నా ఈజీ ఏదన్నా ఉందా చూడుండ్రి అని అంటే పేద పిల్లలు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు కాదు. మనం ఈ గురుకులాల వరకే ఎందుకు పర్మిట్ కావాలి? మనం లిమిట్ చేసుకోవాలి. అసలు తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 61 లక్షల నుంచి 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 60 లక్షల 71 లక్షల విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ విద్యాలయాలు ఎంతమంది చదువుతున్నారు? ఓకే, 35 లక్షల మంది చదువుతున్నారు. ఈ 35 లక్షల మంది యాజమాన్యాలు ఎవరు? స్కూల్ ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు. ఇప్పుడు బాగున్నది. ఓకే, సో వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొక్యూర్ చేస్తారు? ప్లేట్లు, గ్లాసు, కటోరా, బెంచీలు, యూనిఫాము, దాని తర్వాత ఐడి కార్డులు, బెల్ట్లు, పిల్లలకిచ్చే నోట్బుక్లు, పిల్లలకిచ్చే పెన్నులు, పిల్లలకిచ్చే బూట్లు, పిల్లలకిచ్చే సాక్సు, ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే, సో దీంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఎంత అనుకుంటే అంత ఆదాయం వస్తుంది. ఈ సప్లై చేసేవాళ్ళు ఎవరు? చిన్న వాళ్ళు, ఎంఎస్ఎంఈలు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. తెలంగాణ బిడ్డలు. వీళ్ళ నోరు నొక్కేయడం చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఇంకెవరు లేరు. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలే బాగుపడాలి, తెలంగాణ బిడ్డల చేతిలోకే సంపద రావాలని చెప్పి 10,000 మందికి అవకాశం ఇచ్చిండ్రు. నిజంగా అది అద్భుతమైన స్కీమ్. ఒక ఇషారా ఇచ్చిండు, మీరు తెలంగాణలో హెల్ప్ చేయాలి, వాళ్ళు చిన్నోళ్ళు కానీ చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఒక ఇషారా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎట్లా చేసినామంటే ఒక్కొక్క స్కూల్లో కూరగాయల టెండర్ ఒకరికి ఇచ్చినాం, మటన్ టెండర్కి ఒకరికి ఇచ్చినాం, చికెన్ టెండర్ ఇంకొకరికి ఇచ్చినాం. కూరగాయలు, మటను, చికెను, అదేవిధంగా శానిటేషన్ టెండర్ ఒకరికి ఇచ్చినాం, వండే టెండర్ ఒకరికి ఇచ్చినాం. అంటే ఒకటే స్కూల్ మీద కనీసం 10 నుంచి 15 కుటుంబాలు బతికేవి. కూరగాయలు సప్లై చేసి ఒకరు బతికేటోళ్ళు, మటన్ చికెన్ చేసి ఒకరు బతికేటోళ్ళు, అదేవిధంగా శానిటేషన్కి ఇంకొకరు బతికేటోళ్ళు. ఇట్లా ఆ విలేజ్లో అంతో కొంత వ్యాపార స్కిల్స్ ఉన్నవాళ్ళు, నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా చిన్న సొసైటీస్గా, ఫార్మ్స్గా రిజిస్టర్ చేసుకొని, అంతవరకు వీళ్ళకి ఫామ్ అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా బాంచన్ కాలు మోగుతానన్న మాత్రమే తెలుసు. డిగ్రీలు పాస్ అవుతారు, ఏం చేయాలనో తెలియదు. ఇక బాంచన్ కాలు మోగుతా అని చెప్పులు అరిగేలా తిరగడం మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళందరికీ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి కేసీఆర్ గారు అద్భుతమైన స్కీమ్ అది. డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ దగ్గరనే పెట్టి వీళ్ళందరికీ ఇవ్వాలయ్యా అని మా అందరితోని కలెక్టర్లకు లెటర్లు రాయించి, ఈ పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఈ పేద వర్గాల నుంచి వచ్చిన వీళ్ళ కాంట్రాక్ట్ తయారు చేయాలని చెప్పి
10,000 మందికి కాంట్రాక్టర్లుగా తయారు చేసే అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఒక్కొక్కరు నెలకు 10,000 సంపాదించుకునే వాళ్ళు, నెలకు 20,000 సంపాదించుకునే వాళ్ళు, సంవత్సరానికి కనీసం అంటే 1,00,000 నుంచి 2,00,000 సంపాదించుకునే వాళ్ళు. పప్పు అమ్మేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రొవిజన్స్ అంటే కిరాణా సరుకులు అమ్మేవాళ్ళు, పాలు అమ్ముకునేవాళ్ళు, రాగి మాల్ట్